Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations exercise 6 Roman number 1 లోని first problem నుంచి discuss చేద్దాం. So a committee of 7 has to be formed from 9 boys and 4 girls. So 7 committee persons ని మనం 9 boys నుంచి 4 girls ఫామ్ అయింది. సో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బి డన్ వెన్ ద కమిటీ హ్యాస్ కన్సిస్ట్ ఆఫ్. సో ఈ కండిషన్స్ని, సో ఫస్ట్ కండిషన్ అయితే ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా 3 గర్ల్స్ ఉన్నట్లయితే ఈ 7% ఉండే కమిటీ ఎన్ని వేస్ ద్వారా ఫామ్ అవుతుంది. సో అట్లీస్ట్ 3 గర్ల్స్. సో అట్లీస్ట్ 3 గర్ల్స్ అంటే సో 3 అండ్ మోర్. సో 3 కంటే 3 ఉండొచ్చు. సో మోర్ అదేవిధంగా సో 3 ఉండాలి. సో గర్ల్స్ అనేవాళ్ళు ఎంతమంది? 4 గర్ల్స్ ఉన్నారు. సో 3 అండ్ 4. సో 3 అండ్ 4 మెంబర్స్ ఉండే కమిటీ, 7 మెంబర్స్తో 3 అండ్ 4 కమిటీ ఎలా ఫామ్ అవుతుంది? సో అట్మోస్ట్ 3. సో 3 అండ్ లెస్. సో 3 కంటే లెస్ ఉండాలి. సో 3 ఉండాలి. సో 3 కంటే లెస్ ఉండొచ్చు. అంటే 4 గర్ల్స్ ఉన్నారు. సో మనం ఇక్కడ 3 అండ్ లెస్ కదా. సో అట్మోస్ట్ 3 అంటే 3 ఉండొచ్చు. సో 2 గర్ల్స్ ఉండొచ్చు. ఈ 7 మెంబర్స్లో గర్ల్స్ అనేది 3, 2, 1, 0 కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఈ కండిషన్స్లో మనం ఈ కమిటీని ఏ విధంగా ఫామ్ చేయొచ్చు, ఎన్ని వేస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లీస్ట్, అట్మోస్ట్. సో ఇదొక్కటి. సో అట్లీస్ట్ అంటే 3 అండ్ మోర్. అట్మోస్ట్ అంటే 3 అండ్ లెస్. సో సొల్యూషన్. ఫస్ట్, టీమ్ విత్ ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్. సో ఈ 7 మెంబర్స్లో 3 గర్ల్స్ కంపల్సరీ ఉండాలి. సో 3 గర్ల్స్ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా సో మనకి ఇక్కడ ఏ కేసెస్ ఫామ్ అవ్వవు. సో సేమ్ రాశారు. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ with exactly 3 girls out of 4 girls. సో టోటల్గా 4 గర్ల్స్ కదా ఉన్నారు. సో 4 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయాలి. సో అండ్ ద రిమైనింగ్ 4 బాయ్స్. సో 7 మెంబర్స్ ఉండే కమిటీని మనం ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనకి 3 గర్ల్స్ కన్ఫామ్గా ఎగ్జాక్ట్గా మనమైతే సెలెక్ట్ చేసాం. సో మిగిలింది 4 బాయ్సే కదా. సో ద రిమైనింగ్ 4 బాయ్స్. సో 9 బాయ్స్లో నుంచి మనం 4 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఫ్రమ్ 9 బాయ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ని ఇంటూ సో 9 బాయ్స్ నుంచి 4 బాయ్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో 4C3 4 ఇంటూ 9C4. సో 9 ఫ్యాక్టోరియల్. సో 9 ఫ్యాక్టోరియల్ని మనం 9 - 4 5 ఫ్యాక్టోరియల్ వరకు ఎక్స్పాండ్ చేద్దాం. సో 9, 8, 7, 6 5 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 4, 3, 2, 1 into 5 factorial. 9 minus 4. So NCR n factorial by r factorial n minus r factorial. So expand చేస్తే సో 3 3s 2 4s. సో ఈ మొత్తం మనం మిగిలింది 3 4 ఇంటూ 7 ఇంటూ 6 మొత్తం కనుక మనం మల్టిప్లై చేసినట్లయితే 504. సో ఎగ్జాక్ట్గా 3 గర్ల్స్ ఉన్నట్లయితే ఇన్ని వేస్ ద్వారా మనం ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెకండ్, అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండాలి. సో టీమ్ విత్ అట్లీస్ట్
3 girls. So 3 girls. అట్లీస్ట్ అంటే 3 ఆర్ 3 అండ్ మోర్ కదా. సో 3 అండ్ మోర్ అంటే 4 గర్ల్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ టూ కేసెస్ అయితే ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ 3 గర్ల్స్, మరొక కేసులో అయితే 4 గర్ల్సే ఉన్నారు. సో 3 గర్ల్స్ ఉన్నట్లయితే బాయ్స్ని మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 4 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. అండ్ 4 బాయ్స్. 4 గర్ల్స్ ఉన్నట్లయితే 3 బాయ్స్ని మనం సెలెక్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ 2 కేసెస్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఈ 2 కేసెస్ని మళ్ళీ యాడ్ చేసామంటే మన టోటల్ వేస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టు ఫార్మ్ the committee with at least 3 girls, the committee can be formed by in any one of the following cases. సో మనకి ఇక్కడ 2 వేస్ అయితే ఫామ్ అయింది కదా. సో ఈ 2 వేస్లో నుంచి ఏదైనా ఉండొచ్చు. సో ఏ, సో 3 గర్ల్స్ ఉండొచ్చు అండ్ 4 బాయ్స్. సో టోటల్గా 7 మెంబర్స్ అయితే ఉండాలి కదా. సో 4 గర్ల్స్ ఉన్నట్లయితే మనం 3 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. సో 3 బాయ్స్. సో నెంబర్ ఆఫ్ వేస్, selecting 3 girls and 4 boys is, సో 4 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ని ఇంటూ 9 బాయ్స్ నుంచి 4 గర్ల్స్ని సెలెక్ట్ చేయడం. సో 4 ఇంటూ 9C4. సో 9C4 సింప్లిఫై చేసామంటే 126. సో ఈక్వల్స్ టు 504. సో NC4 మనం ఎక్స్పాండ్ చేసామంటే 126 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా నెంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్ 4 girls and 3 boys is, so 4C4 into 9C3. So 4C4 1 into 9C3 84. So 84. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ వేస్, therefore the required number of వేస్, సో 3 ఉండొచ్చు, 3 కంటే మోర్ ఉండొచ్చు కదా. సో 504. సో 3 ఉండేది వేస్ని ప్లస్ సో మోర్ 4 ఉండే వేని యాడ్ చేస్తే మనకి టోటల్గా 588. సో ఇదైతే అట్లీస్ట్ 3 గర్ల్స్ సెలెక్ట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ థర్డ్, టీమ్ విత్ at most 3 girls. So 3 girls ఉన్నప్పుడు. So to form the team with at most 3 girls, so the committee can be formed. సో 3 ఉండాలి,
సో 3 కంటే తక్కువ, 3 కన్నా లెస్ కదా. సో అట్మోస్ట్, సో 0 ఉన్నా పర్వాలేదు. సో ద కమిటీ కెన్ బి ఫార్మ్డ్ ఇన్, సో మనకి ఇక్కడ కండిషన్ అయితే ఇవ్వలేదు కదా. సో 1 గర్ల్ కంపల్సరీ ఉండాలి అని. సో కాబట్టి మనం 0 కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఫాలోయింగ్ వేస్. సో ఫస్ట్ కండిషన్ అయితే సో 3 గర్ల్స్ ఉండాలి. సో 3 గర్ల్స్ ఉన్నప్పుడు మనం 4 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. సో తక్కువ కదా. సో 2 గర్ల్స్ ఉండొచ్చు అండ్ 5 బాయ్స్. 2 గర్ల్స్ ఉన్నట్లయితే 7 మెంబర్స్లో బాయ్స్ అయితే 5. సో సి, సో 1 గర్ల్ అండ్ సో 6. సో టోటల్గా మనకు కమిటీ కావాల్సింది 7 మెంబర్స్ కదా. సో డి కండిషన్ అయితే సో నో గర్ల్ అండ్ 7 బాయ్స్. సో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసామంటే మన రిక్వైర్డ్ వేస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద నెంబర్ ఆఫ్ selecting 3 girls and 4 boys is so 4c3 into 9c4 so equals to so 4c3 4. సో ఇంతకు ముందే 9c4ని ఫైండ్ అవుట్ చేసాం 126. సో 504. సో నెంబర్ ఆఫ్ ways of selecting 2 girls and 5 boys. So 4c2 into 9c5. So 6 into 126. సో మనం ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసామంటే సో ఈ వాల్యూ అయితే మనకి వస్తుంది. సో 756. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 girl and 6 boys is so 4c1 into 9c6. So 4 into 84, 336. So number of ways selecting 0 girl, so no girl, so 0 girl and 7 boys is so 0 girl 4c0 into సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు సో ఈ 4ని మనం యాడ్ చేసామంటే 504 756 336 ప్లస్ 36. సో టోటల్గా
సో ఇన్ని వేస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇచ్చిన ఈ 3 కండిషన్స్ ప్రకారం ఎన్ని వేస్ ద్వారా ఈ కమిటీని ఫామ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఇట్ ఈస్ required to seat 5 members and 4 women in a row. సో 5 మెంబర్స్ని 4 ఉమెన్స్ని మనం ఇక్కడ రోలో ఫామ్ చేయాలి. సో దట్ ద ఉమెన్ ఆక్యుపైస్ ద ఈవెన్ ప్లేస్. సో హౌ మెనీ సచ్ అరేంజ్మెంట్స్ ఆర్ పాసిబుల్? సో ఉమెన్స్ అయితే ఈవెన్ ప్లేస్ ఆక్యుపై చేస్తారన్నారు. సో ఉమెన్స్ ఈవెన్ ప్లేస్ ఆక్యుపై చేస్తే మెన్స్ అనేది ఆడ్ ప్లేసెస్. సో 5 + 4 9 మెంబర్స్. సో టోటల్ 9 మెంబర్స్. సో ఈ 9 మెంబర్స్లో మనకి ఈవెన్ ప్లేసెస్ ఏమవుతాయి? సో ఈవెన్ ప్లేసెస్ సెకండ్ ప్లేస్, సో నెక్స్ట్ 4th ప్లేస్, నెక్స్ట్ 6th ప్లేస్. సో ఆడ్ ప్లేసెస్, సో మనకి 4 కదా కావాలి. సో 2 4 6 8 అండ్ 8. సో నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్ అయితే మనకి సో 1st ప్లేస్, సో నెక్స్ట్ 3rd, 5th, సో 7th అండ్ 9th. సో ఇవైతే ఉమెన్స్కి ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ అయితే మెన్స్కి కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం 4 ఉమెన్స్ని 4 ఫ్యాక్టోరియల్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. సో 5 ప్లేస్లో మెన్స్ని 5 ఫ్యాక్టోరియల్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసామంటే మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేసాం. So solution: 5 men and 4 women are to be seated in a row such that the woman occupies so even place the 5. So women's 5 even place లో అయితే men's can be placed in odd places. So men can be seated in 5 odd places in 5 factorial ways. So next 4 women's can be seated in 4 even places in 4 factorial ways. So possible number of arrangements.
ఈక్వల్స్ టు 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ 120. సో టోటల్గా అయితే 2880. సో అర్థమైంది కదా, 5 మెంబర్స్ని 5 ఫ్యాక్టోరియల్ బేస్ ద్వారా, 4 మెంబర్స్ని 4 ఫ్యాక్టోరియల్ బేస్ ద్వారా మనం ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ assassination can be arranged so that all S's are together. సో అసాసినేషన్ వర్డ్ యూస్ చేసుకొని మనం ఎనీ వేస్ ద్వారా మనం ఈ వర్డ్ని అరేంజ్ చేయొచ్చు. సో కాకపోతే ఇక్కడ సో దట్ ఆల్ ఎస్ఎస్ ఆర్ టుగెదర్. సో ఎస్ అనేది మనం ఇక్కడ టుగెదర్. సో టుగెదర్ అనగానే మనం వీటినన్నిటిని ఈ ఎస్ఎస్ని మనం ఏమనుకుంటాం, 1 యూనిట్ అనుకుంటాం కదా. సో అదేవిధంగా ఈ ప్రాబ్లమ్ని కూడా సింప్లిఫై చేద్దాం. సో ఇన్ ద గివెన్ వర్డ్ assassination, సో ఈ లెటర్లో అయితే ఏ అపియర్స్ సో 3 టైమ్స్ అయితే ఉంది. సో 3 టైమ్స్. సో ఎస్ అపియర్స్ 4 టైమ్స్. సో నెక్స్ట్ ఐ అయితే 2 టైమ్స్. ఐ అపియర్స్ 2 టైమ్స్. సో ఎన్ అపియర్స్ 2 టైమ్స్ and all the other are different letters. సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏంటి, సో ఆల్ ఎస్ ఆర్ టుగెదర్. సో టుగెదర్ అనగానే మనం ఈ 4 ఎస్ఎస్ని ఎలా ట్రీట్ చేస్తాం, సో 4 ఎస్ఎస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 యూనిట్. సో ట్రీటెడ్ యాజ్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. సో 1 యూనిట్లో మనం దీన్ని యూస్ చేస్తాం. సో this single object together with the remaining, సో ఇందులో 4 ఎస్ఎస్ ఉన్నాయి అంటే రిమైనింగ్ మిగిలిన ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇందులో 9 ఆబ్జెక్ట్స్. సో 9 ఆబ్జెక్ట్స్ విల్, సో ఈ 1 ఆబ్జెక్ట్, సో ఈ 9 ఆబ్జెక్ట్స్ మొత్తం కలిపి 10 ఆబ్జెక్ట్స్ అయితే మనకి అవుతాయి. సో అకౌంట్ ఫర్ 10 ఆబ్జెక్ట్స్. సో ఈ 10 ఆబ్జెక్ట్స్లో మళ్ళీ మనకి రిపీటెడ్గా ఉన్నాయి కదా. సో 4s అయితే మనం 1 యూనిట్లా తీసుకున్నాం. సో ఏ, సో మళ్ళీ రిపీటెడ్గా ఉంది. సో ఏ అనేది 3 టైమ్స్ ఉంది. సో ఐ అనేది 2 టైమ్స్ ఉంది. సో ఎన్ అనేది మళ్ళీ 2 టైమ్స్. సో ఇలా రిపీటెడ్గా ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములాని యూస్ చేస్తాం, సో ద నెంబర్ ఆఫ్ ways of arranging the letter of the given word is, సో టోటల్గా అయితే 10 ఫ్యాక్టోరియల్. సో రిపీటెడ్గా ఉన్నదాన్ని డివైడ్ చేయాలి. సో ఫర్ ఏస్ అయితే 3 ఫ్యాక్టోరియల్,
3 టైమ్స్ ఉంది. సో I అయితే 2 ఫ్యాక్టోరియల్. సో n అయితే 2 ఫ్యాక్టోరియల్. సో మొత్తంగా 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేసామంటే 51 ఈ వాల్యూ అయితే రావాలి. సో అర్థమైంది కదా. సో 1 పియర్స్ టుగెదర్ అంటున్నారు. సో టుగెదర్ అనగానే మనం సో 1 యూనిట్లా సింగిల్ ఆబ్జెక్ట్లా యూజ్ చేస్తాము. సో 1 ప్లస్ సో మిగిలిన ఆబ్జెక్ట్స్ నెంబర్ 9. సో వీటిని అన్నిటిని యాడ్ చేసి ఈ ఫార్ములా సో 10 ఫ్యాక్టోరియల్ బై రిపీటెడ్గా ఉండే వాటిని డివైడ్ చేస్తాం కదా. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసామంటే ఇది వాల్యూ. సో అర్థమైంది కదా. ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 1లోని 1 to 3 ప్రాబ్లమ్స్ని solve చేసాం. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.